ఈశ్వరాంశ సంభూతులైన మహాత్ములు అనేక మంది ఉద్భవించారు. వారి మహిమాన్విత వైభవానికి, ప్రతిభా పాటవాలకు ప్రజలు నీరాజనాలందించి వారిని గురువులుగా స్వీకరించారు. క్రమంగా అవతారమూర్తులుగా ఆరాధించారు. వారి దివ్యగాథలు ప్రపంచమంతటా వ్యాపించాయి. సాక్షాత్తు శంకరుడే జగత్ ప్రసిద్ధులైన జగదాచార్యులు, శంకర భగవత్పాదులు అయిన ఆదిశంకరులుగా అవతరించి సమాజంలో ప్రతి ఒక్కరికి వారి వారికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించారు. సామాన్య ప్రజానీకంలో భక్తి ప్రచోదనం చేయడం కోసం దేశమంతటా విజయయాత్ర చేసి ముఖ్యమైన దేవాలయాలను దర్శించి యంత్ర ప్రతిష్టలు జరిపి ఎన్నో స్తోత్రాలను రచించారు. అవాంఛనీయమైన ఆచారాలను తొలగించి పూజా పద్ధతులను పరిపుష్టం చేసి భారతీయ సమైక్యతామూర్తిగా పూజలు అందుకున్నారు. అదే పరంపరలో వైదిక ధర్మ ప్రతిష్టాపన గావిస్తూ దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపత్యాన్ని నిర్వహిస్తూ అవిచ్ఛిన్న గురు పరంపరా ప్రాప్త సంప్రదాయాన్ని అలరిస్తూ తేజోభరితం చేయుచున్న శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులైన ఆచార్య పురుషులు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఆంధ్రప్రదేశ్ శిష్యకోటిని పరమ కారుణ్యంతో అనుగ్రహించి భాగ్యనగరం విచ్చేసి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ భక్తులను తరింపజేస్తున్నారు. మా టీవీ భారతీయ సత్సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని తమ వంతుగా ప్రచారం చేయడం కోసం శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రమైనదిగా భావిస్తూ మా పట్ల శ్రీ జగద్గురువుల అనుగ్రహాశీస్సులు సదా లభించుగాక అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ వారి మధురామృత వచనాలు ప్రేక్షకులకు ముక్తి మార్గాన్ని ప్రసాదించి జగద్గురువుల ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ జన్మ సార్థక్యాన్ని పొందుదాం, పొంది పునీతులమవుదాం. బహుకాలం ఆంధ్రదేశానికి మీరు విజయం చేశారు. అందుకు ఆంధ్రప్రదేశ్ భక్తుల తరఫున, మా టీవీ తరఫున మీకు స్వాగతాంజలి పలుకుంటూ పాదాలను సమర్పించుకుంటాను. జగద్గురు శంకరాచార్యులు గారు యావత్ భారతాన్ని తిరిగి ఒక భరతజాతిని ఉత్తేజపరిచారు. ఇవాళ ఆధ్యాత్మిక రంగంలో గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, వారిని ఎలా ఆశ్రయించాలి? మనిషికి జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటి. భగవంతుడు గీతలో చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. జ్ఞానానికంటే పవిత్రమైనది మరొకటి లేదు అని అన్నాడు. కాబట్టి మనిషికి అత్యావశ్యకమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురువు వల్ల మాత్రమే పొందడానికి వీలైతుంది. అందువల్లనే జ్ఞానోపదేశం చేసి శిష్యుని సంసారాంబుధి నుండి తరింపజేయగలిగినటువంటి వాడు కనుక గురువుకు అత్యంతమైన ప్రాధాన్యం శాస్త్రంలో చెప్పబడ్డది. వారిని ఆశ్రయించే విధానం, గురువును ఆశ్రయించే విధానం అని అంటే భగవంతుడు దాన్ని కూడా భగవద్గీతలో చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని. అంటే గురువు సన్నిధిలో వినీతుడవై గురువు యొక్క సేవను నచ్చి గురువును నమస్కరించి గురువు గారి సన్నిధిలో నీ యొక్క సందేహాన్ని వెలుగుచ్చి వారి వల్ల నీ సందేహములను పరిష్కరించుకోవలసినది.
ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది, దానివల్ల నీవు శ్రేయస్సు పొందుతావు భగవంతుడు చెప్పాడు. అదే మార్గం. ఇవాళ యువత, ముఖ్యంగా భారతదేశ యువత మేధాపరంగా చాలా అభివృద్ధి సాధిస్తోంది. కాకపోతే సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల చిన్నచూపు, మళ్ళీ వాళ్ళని ఆ వైభవం, సాంస్కృతిక వైభవం వైపు మార్చే మార్గం ఏమన్నా? ప్రతి ఒక్కడికి మొట్టమొదటి గురువు అంటే తల్లి, తండ్రి. పిల్లవాడికి బాల్యం నుంచే మన యొక్క సంస్కృతి యొక్క విలువలను, మన యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. తల్లిదండ్రులు తమ యొక్క సంతానం పట్ల శ్రద్ధ వహించి మన సంస్కృతిని, ధర్మాన్ని వాడి మనస్సులో చక్కగా వచ్చేటట్లు కనుక చెప్పితే వాడి యొక్క మనస్సు అన్యథా పోదు. కానీ మాతాపితరులు ఆ విషయంలో వాడిని స్వేచ్ఛగా వదిలేస్తే వాడు ఏదో వైపు తిరిగి చివరికి వీళ్ళు పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు. అందువల్ల మొట్టమొదట ఇంట్లో మాతాపితరులు తమ యొక్క సంస్కృతి యొక్క, తమ యొక్క ధర్మం యొక్క మహత్వాన్ని పిల్లలకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఇప్పుడు మతం అనేది ఇచ్చిన నిర్వచనం ఏంటి? మతం అని అంటే మతి వల్ల కలిగినది మతం. మతి అంటే బుద్ధి. మతానికి ఒక ప్రవక్త అని ఉన్నాడు. వాడు తన మతిలో, తన బుద్ధిలో ఏదైతే తోచిందో దాన్ని తన అనుయాయులకు చెబుతున్నాడు. కాబట్టి ఆ మతి నుంచి వచ్చింది కాబట్టి అది మతం అని అనిపించుకుంటాం. ఈరోజు హిందూ అని ఏదైతే మీరు వాడుతున్నారో అది సమీప కాలంలో వచ్చిన శబ్దం. ప్రాచీన కాలం నుంచి మనలో ఉన్నటువంటి శబ్దం సనాతన ధర్మం అని. దీనికి సనాతన ధర్మం అనే పేరు, వైదిక ధర్మం అని పేరు. సనాతనం అంటే అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నది. వైదిక ధర్మం అంటే వేద ప్రతిపాద్యమైన ధర్మం. ఈ హిందూ అనే శబ్దం ఈ ఒక 300-400 యువతలో వచ్చినటువంటి శబ్దం కానీ అతనికి పూర్వం ఉన్నటువంటి శబ్దం కాదు. కాబట్టి ఈ శబ్దాన్ని విమర్శ చేయాల్సిన పని మనకు లేదు. దీన్ని మనం సనాతన ధర్మం అని, వైదిక ధర్మం అని పిలవాలి. ఈ ధర్మమే ఈ దేశంలో అనాది కాలం నుంచి ఉన్నటువంటిది అనేదే యథార్థమైన విషయం. నిజమే. కానీ ఇవాళ మనకి సనాతన ధర్మం అంటే మళ్ళీ దాన్ని ప్రవచించడానికి, నిర్వహించడానికి చాలా కాలం పడుతుంది. ఇవాళంటే ఈ మైండ్ సెట్ లో మనం హిందువులు అని ఫిక్స్ అయిపోయిన క్రమంలో ఇప్పుడు నన్ను మీరెవరు హిందూ అని చెప్తాను కాదు. మీరు నేను సనాతన ధర్మాన్ని అయినా అనాలి. మీరు అదే నేను సనాతనుడు. నా తండ్రి, నా తాత అంత పరిపూర్ణంగా రాలేదు. కాదు, మీ తండ్రి, మీ తాత, ముత్తాత వాళ్ళంతా సనాతన ధర్మీయులు. సనాతన ధర్మీయులు వాళ్ళ పరంపరలో వచ్చారు. మీరు అంటే భవిష్యత్తులో మనం ఎలా ప్రచారం చేయబడాలి? మనమంతా సనాతన ధర్మానుయాయులనే ప్రచారం చేసుకోవాలి. భారతీయ తీర్థస్వామి వారు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం. సో ఈ క్రమంలో నన్ను మా టీవీ వాళ్ళు ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూ పిలవడం అనేది అది అరుదైన అదృష్టంగా భావిస్తున్నాను.